ఈ రోజుల్లో ఏ స్టూడెంట్ ని అడిగినా నేను ఈ దేశానికి వెళ్లి చదువుకుంటా, ఈ యూనివర్సిటీకి వెళ్లి చదువుకుంటా అని అంటారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్ లో చదవాలి అని చాలా మంది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనుకుంటారు. కానీ ఈ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఫీజ్ పర్ ఇయర్ కే 50 lakhs నుండి 1 crore వరకు పడుతుంది. కేవలం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్లోబల్ గా పర్ ఇయర్ 17,000 నుండి 20,000 స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతారు. ఇంత హై ఫీజు ఉన్నా కూడా అందరూ ఈ యూనివర్సిటీలోనే చదవాలి అని అనుకుంటారు. అలాగే మన ఇండియన్స్ కూడా. మన ఇండియన్స్ విషయానికి వస్తే సుందర్ పిచ్చై, సత్యనాదల్లా, అజిమ్ ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఇలా గ్లోబల్ యూనివర్సిటీలో చదివి వాళ్ళ కెరియర్ లో, జీవితంలో గొప్ప మార్పులను తెచ్చుకున్నారు. కానీ ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. ఎందుకు ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ గ్లోబల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వవు, ఇంకా ఎందుకు అబ్రాడ్ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి చదువుకోరు అని. అసలు ఇండియాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా బెస్ట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ లేవా అంటే ఎట్ ప్రెసెంట్ లేవు అని చెప్పాలి. కానీ ఒకప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కట్టిన 500 సంవత్సరాల క్రితమే నలంద యూనివర్సిటీ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. కనీసం 10,000 మందికి పైగా స్టూడెంట్స్, ట్రావెలర్స్, ఫిలాసఫర్స్ చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాల నుండి భారతదేశానికి వచ్చి మరీ చదువుకునేవాళ్ళు. ఈ యూనివర్సిటీలో ఆయుర్వేదం నుండి అర్థశాస్త్రం వరకు, భౌతిక శాస్త్రం నుండి ఖగోళ శాస్త్రం వరకు అడ్వాన్స్డ్ లెవెల్లో చదివించేవాళ్ళు. ఆర్యభట్ట లాంటి గొప్ప మేధావులు ఈ యూనివర్సిటీ వల్ల తయారయ్యారు. అసలు మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న నలంద యూనివర్సిటీని ఎవరు కట్టించారు? నలందను పూర్తిగా ధ్వంసం చేయడానికి గల కారణాలేంటి? మళ్ళీ నలంద యూనివర్సిటీ తన గోల్డెన్ పీరియడ్ లోకి రానుందో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నలందని ముందుగా గుప్తా డైనెస్టీ వాళ్ళు బీహార్ స్టేట్ లో స్థాపించారు. ఇది పట్నా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా గుప్తా సామ్రాజ్య అధిపతి అయిన కుమారగుప్తా దీన్ని స్థాపించారు. తర్వాత దీన్ని స్కందగుప్తా ముందుకు తీసుకువెళ్లాడు. ఇదంతా 5వ సెంచరీ కాలంలో జరిగింది. నలంద విశ్వవిద్యాలయం కట్టడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి గుప్తా సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు, ఇంకా అఖండ భారతదేశ ప్రజలకు అత్యంత విలువ కలిగిన విద్యను అందించడం. 5th and 6th centuries పీరియడ్ ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని అంటారు. అందులోనూ విద్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. నలంద ఏషియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో గ్రేటెస్ట్ సెంచరీస్ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. ఎందుకంటే ఆ సమయంలో కావాల్సిన స్కిల్స్, నాలెడ్జ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ బాగా నేర్పించేవాళ్ళు. ఇందుకు గాను మొత్తంగా 1,500 మందికి పైగా టీచర్స్ పనిచేసేవాళ్ళు. ప్రతి 7 నుండి 8 విద్యార్థులకు ఒక టీచర్ ఉండేవాళ్ళు. వీళ్ళల్లో చాలా మంది శాస్త్రవేత్తలు, మంత్రులు, కవులు, గొప్ప గొప్ప నైపుణ్యాలు కలిగిన కళాకారులు, ఉపాధ్యాయులుగా విద్యను అందిస్తారు. ఇంకా ఈ నలంద యూనివర్సిటీలోనే ప్రతి స్టూడెంట్స్ కి కావాల్సిన డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్, లార్జ్ క్లాస్ రూమ్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇంకా పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉంటాయి. ఇలాగా చాలా ఏళ్ల పాటు నలందలో ఎడ్యుకేషన్ ని కొనసాగిస్తూ వచ్చారు. చిన్నగా నలంద యూనివర్సిటీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పటి నుండి చైనా నుండి బౌద్ధులు, విద్యావేత్తలు ఇక్కడికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుండి వస్తే ముందుగా వాళ్ళు బేసిక్ సాంస్క్రిట్ ని నేర్చుకోవాలి. అప్పుడు నలంద ఎంట్రన్స్ లో గేట్ కీపర్స్ ముందుగా ఆ వ్యక్తిని అతని భాషలోనే కొన్ని ప్రశ్నలు వేసేవాళ్ళు. ఇంకా ఆ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితే నెక్స్ట్ ఆ వ్యక్తి నలంద ఎంట్రన్స్ లో ఉండే స్కాలర్స్ ని కలవాలి. అప్పుడు స్కాలర్స్ తో కలిసి ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇలా డిబేట్ లో బాగా పార్టిసిపేట్ చేసి ఆ స్కాలర్స్ ని ఇంప్రెస్ చేస్తేనే నలంద యూనివర్సిటీలోకి అనుమతిస్తారు. ఎలాగైతే ఈ రోజుల్లో ప్రతి కాలేజ్ వాళ్ళ రిటన్ ఎగ్జామ్ టెస్ట్ పెడుతున్నారో, సేమ్ అలాగే నలంద యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఈ నలంద యూనివర్సిటీలో ఎక్కువగా బ్రాహ్మణులు, సాధువులు, బౌద్ధులు, శాస్త్రవేత్తలు పనిచేస్తారు. నలంద కరికులంలో ముఖ్యంగా బుద్ధిస్ట్ ఫిలాసఫీస్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది. అలాగే గ్రామర్, మెడిసిన్, ఆస్ట్రానమీ గురించి, వేదాలు, ఉపనిషత్తుల సారాంశాల గురించి కూడా ఇక్కడ చెప్తారు. అయితే నలంద యూనివర్సిటీకి గుండె లాంటిది అక్కడ లైబ్రరీ. ఆ లైబ్రరీ పేరే ధర్మగంజ్. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ. ఇక్కడ మొత్తం 90 లక్షలకు పైగా మనుస్మృతులు, పుస్తకాలు, గ్రంథాలు ఉంటాయి. అక్కడ చదువుకునే 10,000 మంది విద్యార్థులైనా గానీ, ఉపాధ్యాయులైనా కానీ ఈ లైబ్రరీకి వచ్చి చదువుకునేవాళ్ళు. ఆ లైబ్రరీ నలంద యూనివర్సిటీ మొత్తంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. వీటిల్లో ఉన్న జ్ఞానం ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. అంతుచిక్కని క్యాన్సర్ లాంటి రోగాలను సులభంగా నయం చేయడం గురించి ఈ పుస్తకాల్లో ఉంటాయి. ఇప్పటికీ ఒక గుడిని మన పూర్వీకులు ఎలా కట్టగలిగారో మనకి తెలియదు. కానీ అటువంటి టెక్నాలజీ అండ్ డిజైన్స్ గురించి ఈ పుస్తకాల్లో వివరంగా ఉంటాయి అని చాలా మంది హిస్టోరియన్స్ నమ్ముతారు. ఇక్కడే మనకి ఇంకో డౌట్ వస్తుంది. నలంద యూనివర్సిటీ ఇంత గొప్ప విశ్వవిద్యాలయం అయితే మరి మోడర్న్ సైన్స్ లో ఎందుకు నలందలో చదువుకున్న శాస్త్రవేత్తల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ టెక్స్ట్ బుక్ల్లో చెప్పలేదు? అలాగే అన్ని సిద్ధాంతాలు, ఆవిష్కరణలు గ్రీక్ లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్సే కనిపెట్టారు అని ఎందుకు చెప్తారు?
అలా ఎందుకు అంటే ముఖ్య కారణం వచ్చేసి నలంద అన్న భారతదేశం అన్న అందరికీ ఈర్ష. అందువల్లే నలంద యూనివర్సిటీ మీద మొత్తం 3 దాడులు జరిగాయి. ఇంత గొప్ప జ్ఞానం కేవలం భారతదేశంలోనే ఉంది, వాళ్ళ దేశాల్లో ఎందుకు లేదు అని చాలా మంది రాజులు, సేనాధిపతులు భావించారు. అలా భావించే బక్తియార్ ఖిల్జీ కూడా ఈ ఈర్ష వల్లే తన ప్రాణాలు కాపాడిన వారినే చంపేశాడు. అసలుగా ఇస్లామిక్ లీడర్స్ భారతదేశాన్ని ఇన్వేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే టర్కీ నుండి బక్తియార్ ఖిల్జీ ఇండియాకి వచ్చాడు. ఇప్పుడు షార్ట్ గా నలంద యూనివర్సిటీని ఎలా నాశనం చేశాడో చూద్దాం. బక్తియార్ ఖిల్జీకి ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించింది. ఎందరో మంది ఇస్లామిక్ వైద్యులు ప్రయత్నించినా రోగం నయం అవ్వలేదు, ఇంకా ప్రమాదకరంగా మారుతూ వచ్చింది. అప్పుడు కొందరి సలహా మేరకు అతను వైద్యం కోసం నలంద యూనివర్సిటీకి వెళ్ళాడు. నలంద గురించి మొత్తం తెలుసుకుని తన డిసీజ్ కి ట్రీట్మెంట్ చేయండి అని అడిగాడు. అది కూడా ఎటువంటి కషాయం, మూలికలు తనకి ఇవ్వకుండా చేయాలి అని డిమాండ్ చేశాడు. ఇందుకు నలంద యూనివర్సిటీ ప్రిన్సిపల్ అయిన రాహుల్ శ్రీభద్ర అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఈయన ఆయుర్వేదంలో దిట్ట. రాహుల్ శ్రీభద్ర ఖిల్జీని ప్రతిరోజు ఖురాన్ని చదవమని చెప్పాడు. అలా రోజు ఖిల్జీ ఖురాన్ చదవడం మొదలుపెట్టాడు. చిన్నగా రోగం నయమవడం ఖిల్జీ గమనించాడు. కొన్ని రోజులకు ఖిల్జీకి ఉన్న రోగం పూర్తిగా నయమైపోయింది. అందుకు ఖిల్జీ అసలు నువ్వు ఏమి చేశావు అని ప్రిన్సిపల్ని అడిగాడు. అందుకు శ్రీభద్ర గారు, నేను ఖురాన్ పేపర్స్ మీద మూలికల్ని పూశాను. నువ్వు రోజు పుస్తకాన్ని ముట్టుకోవడం, ఇంకా ఆ మూలికాన్ని ఎక్కువసేపు పీల్చడం వల్ల నీ రోగం పోయింది అని చెప్పాడు. దీన్ని విన్న బక్తియార్ ఖిల్జీ బతికినందుకు ఆనందం కంటే తన దేశంలో ఇటువంటి నాలెడ్జ్ ఎందుకు లేదే అని ఎక్కువగా బాధపడ్డాడు. చిన్నగా నలంద యూనివర్సిటీ పైన అక్కడి స్కాలర్స్ మీద ఈర్ష్య, ద్వేషం పెరిగింది. చివరకు నలందని పూర్తిగా ధ్వంసం చేయండి అని ఆదేశించాడు. అలాగే ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ని కూడా ధ్వంసం చేశాడు. ఇలాగా ఒకటి తప్పుడు ఆలోచనల వల్ల నలంద యూనివర్సిటీ లాంటి ఇన్ఫినిటీ నాలెడ్జ్ ఉన్న విద్యాలయం భారతీయులతో పాటు ప్రపంచ ప్రజలు కోల్పోయారు. మిగతా తక్షశిల, వల్లభి యూనివర్సిటీస్ కూడా పూర్తిగా మూతపడిపోవడమో లేదా ఇన్వేషన్స్ వల్ల ధ్వంసం అవడమో జరిగాయి. అందువల్ల భారతదేశంలో ఎక్కువగా శాస్త్రవేత్తలు గాని, పండితులు గాని తర్వాత కాలం నుండి రాలేదు. కానీ నలంద, తక్షశిల యూనివర్సిటీస్ ఉన్న కాలంలో ఆర్యభట్ట, చాణక్య, నాగార్జున, ఆర్యదేవ, చంద్రకీర్తి, శ్రీభద్ర లాంటి అపారమైన జ్ఞానం కలిగిన మేధావులు ఉన్నారు. వీళ్ళు శూన్యం కనుక్కోవడం నుండి గ్రహాలు, వాటి మధ్య ఉండే దూరాల మీద ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ చేయడం వరకు వచ్చారు. బాధాకరమైనది ఏమిటంటే ఎలాగైతే నలంద, తక్షశిల చరిత్రలో కలిసిపోయాయో అలాగే వీళ్ళు కూడా ఎవరికి తెలియకుండా చరిత్రలో కలిసిపోయారు. అటువంటి గొప్ప విశ్వవిద్యాలయాల గురించి, మేధావుల గురించి చైనీస్, టిబెట్, గ్రీక్ పుస్తకాల్లో వివరించడం హిస్టారియన్స్ గుర్తించారు. కానీ అప్పటికే భారతదేశంలో ముఘల్స్, బ్రిటిషర్స్ పాలన మొదలైంది. అందువల్ల ఆ కాలంలో ఎటువంటి ఆర్కియాలజికల్ సర్వేస్ జరగలేదు. 1900 కాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటిగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. బ్రిటిషర్స్ ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేశారు. స్పూనర్ అనే వ్యక్తి 1915 నుండి 1919 వరకు 4 సార్లు ఎక్స్కవేషన్ చేశాడు. తర్వాత 1920 నుండి 1921 వరకు శాస్త్రి అనే వ్యక్తి ఎక్స్కవేషన్ చేశాడు. ఇలాగా చాలా మంది రీసెర్చ్ చేసి చివరికి 1937లో ఆ ఏరియాలో సర్వే చేయడం పూర్తిగా ఆపేశారు. ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ సర్వేస్ మొదలు పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ బీహార్ నలంద యూనివర్సిటీ ఉన్న ప్రదేశంలో మిగిలిన భాగాల్ని గుర్తించారు. చివరికి ఎర్లీ 2000s లో ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారు నలంద యూనివర్సిటీ రివైవల్ కి ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రివైవల్ లో భాగంగా సింగపూర్, శ్రీలంక, ఇండియా ఇంకా ఇలా 16 దేశ నాయకులు పాల్గొన్నారు. 2006లో నలంద డీమ్డ్ టు బి యూనివర్సిటీగా డిక్లేర్ చేశారు. 2010లో న్యూ నలంద యూనివర్సిటీ యాక్ట్ ని పార్లమెంట్ లో పాస్ చేశారు. ఈ యాక్ట్ లో నలంద యూనివర్సిటీ రీస్టోర్ చేయడం కోసం అన్ని లీగల్ అప్రూవల్స్ ఇచ్చారు. బీహార్ గవర్నమెంట్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం 455 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. పాత నలంద యూనివర్సిటీకి దగ్గరగానే దీని కన్స్ట్రక్షన్ చేయడం మొదలు పెట్టారు. ఈ న్యూ నలంద యూనివర్సిటీ ఫ్రేమ్ వర్క్ అండ్ డిజైనింగ్ మీద స్టేట్ గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసింది. ఈ కొత్త నలంద యూనివర్సిటీలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఈ క్యాంపస్ మొత్తం ఏన్షియంట్ నలంద యూనివర్సిటీ ఉన్నట్టుగా 100% ఎకో ఫ్రెండ్లీ అండ్ గ్రీన్ క్యాంపస్ తో కట్టారు. ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చే ఎలక్ట్రిసిటీ ప్యూర్ గా అక్కడి సోలార్ పవర్ ప్లాంట్ వల్ల వస్తుంది. ఇంకా సపరేట్ గా డొమెస్టిక్ అండ్ ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వర్క్ మొత్తాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గరుండి చూసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ ని మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా బీహార్ గవర్నమెంట్ భావించింది. 2016లో ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన ప్రణబ్ ముఖర్జీ గారు ఫౌండేషన్ స్టోన్ ని పెట్టారు. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గా మొదలైన నలంద యూనివర్సిటీ రివైవల్ మొత్తానికి 2024 19th జూన్ పీఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేషన్ చేశారు. ఈ ఇనాగ్రేషన్ లో సౌత్ ఈస్ట్ కంట్రీ లీడర్స్ ఇంకా అంబాసిడర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ వర్క్ మిగిలి ఉండడం వల్ల నలందాలో స్టూడెంట్స్ అడ్మిషన్స్ ని లిమిట్ చేశారు. 2025 మిడ్ లేదా ఎండ్ కల్లా ఫుల్ ప్లెడ్జ్డ్ గా న్యూ నలంద యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అండ్ అకాడమిక్ క్లాసెస్ పూర్తిగా స్టార్ట్ అవుతాయి.
ఇలా గొప్ప మేధావుల్ని అందించిన నలంద యూనివర్సిటీ ఫ్యూచర్లో కూడా గ్లోబల్గా మళ్ళీ బెస్ట్ యూనివర్సిటీగా అవ్వగలదో లేదో చూద్దాం. మీరు నలంద యూనివర్సిటీ ఇండియాలో ఉన్న మిగతా యూనివర్సిటీస్ కంటే గొప్పగా అవుతుంది అని అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.